ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించునుగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జీవం కలిగిన బంగారు లాంటి మాటలు మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసి జీవనకరంగా మారుస్తూ ఉన్నాయి. వేకువనే లేచి ఉదయాన్నే ప్రార్థన చేసుకుని ఈ దేవుని వాక్యాన్ని పఠించి మనం బయటికి వెళ్ళగలిగితే మన జీవితం అంతా భద్రత, క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదంతో నింపబడుతుంది. అన్నిటికంటే సన్నిధి మీతోనూ మీ పిల్లలతో కూడా బయలుదేరి వస్తుంది. కనుక వేకువజాము ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. వేకువజామున దేవుని స్తుతించడం ఆపకండి. ఈ జీవితం అంతా ఆయన సన్నిధితో నడిస్తే మోషే కోరుకున్నాడు, మోషే ఆశించినట్టుగా దేవుడు నా సన్నిధి నీతో వస్తుంది అన్నాడుగా. అట్టి కార్యం మీ అందరి జీవితాలు, మనందరి జీవితాలు తప్పక నెరవేరునగాక. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం ఇతరులకి ఇప్పుడు ఒక వెలుగు సంబంధికులుగా కనబడాలి, ఒక ఆశీర్వాదకరమైన కర్తగా కనబడాలి. అంటే కొన్నిసార్లు మనం కొంతమందిని చూసినప్పుడల్లా ఆట ఆడేటప్పుడు ఫలానా ఆటగాడు ఉంటే భలే ఉండేది. కొన్నిసార్లు మన ఇంట్లో కార్యాలు జరుగుతాయా, ఆ కార్యాలకి ఫలానా వ్యక్తి ఉంటే భలేగా నిర్వహించేవాడు అంటే అతని ప్రతిభ, అతని గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు మనకు ఆలోచన కలగదు, ఫలానా వ్యక్తి ఉంటే చాలా తెలివిగా మాట్లాడేవాడు అనుకుంటాం కదా. అంటే అతను ఎవరంటే మీ బంధువులకో, నీకో, నీ సమస్యలకు తగినవాడు అని నీ ఆలోచన. ఇప్పుడు నేను ఒక వాక్యం చదువుతాను. నువ్వు యేసు ప్రభువును నమ్మి నమ్మకంగా నడిచి వాక్య విలువలో దిద్దబడుతూ ఆయనను వెంబడిస్తూ ఆయన పోలి నడుస్తూ ఉంటే నా దేవుడు నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ సంఘం మధ్యలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేసి నీవు వాళ్ళను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రజలు నిన్ను చూసి అతడుంటే బాగుండు, అతడే మన ఆనందానికి కారణం అని చెప్పేటట్టుగా ప్రభు చేస్తాడు అనే వాక్కును చదివినిపిస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము చాలా తేటగా 15వ వాక్యంలో ఇలాగ రాయబడింది. నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. నిన్ను బహుతరములకు సంతోషానికి కారణం. ఒక క్షణం ఆగితే ఈ మాట మీరు చాలాసార్లు విన్నారు కదా. నిన్ను గ్రామానికి ఆశీర్వాదకరంగానో సంతోష కారణంగా చేస్తే మంచిది. లేదు నీ యొక్క కుటుంబీకులు, నీ గ్రామం, నీ బంధువులకి. కానీ ఇక్కడ రాయబడింది ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే దేవుని పట్టణంగా కట్టబడతావో అపవిత్రత, చీకటి కార్యాలు, చెడు సాంగత్యం, వ్యర్థమైన మాటలు, దేవునికి విరోధమైన లక్షణాలు అన్నీ విడిచిపెట్టి జరిగింది ఒప్పుకుంటూ రక్తం ద్వారా కడగబడి ఆయనతో నడిస్తే నిన్ను దేవుడట ఒక పట్టణంగా కడతాడట. తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే నీవు అనేక తరాలకు, అంటే బహుతరాలకు, తరం అంటే మనకు తెలుసుగా, ఒక తరం రెండు తరం కాదు, బహుతరములకు సంతోష కారణముగా చేసేదని. అంటే కొన్ని తరాలకే నీవు దీవెనకరంగా ఉంటావు, కొన్ని తరాలకే వెలుగుగా ఉంటావు, కొన్ని తరాలకే నీ యొక్క ఉపదేశం కానీ, నీ నడక కానీ, నీ సాక్ష్యం కానీ, నీ మాదిరి నిలిచి ఉంటుందట. ఎంత చక్కని మాట అండి. మరి దేవుడు మనల్ని డబ్బుండగా వాడిగానో మాటకారిగానో చేపించాలని కోరుకుంటావా? లేదు నేను ఈ లోకంలో బ్రతికినంతకాలం ఆరోగ్యంతో బతికితే చాలనుకుంటావా? అనేక తరాలకు నీ వలన సంతోషం కలగాలి. నీ సంఘం నీ వలన సంతోషిస్తుందా? నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ నిన్ను బట్టి సంతోషించగలుగుతున్నారా? నువ్వు వాళ్ళకి దుఃఖానికి కారణం కాకూడదుగా, వాళ్ళ శాపానికి కారణం కాకూడదుగా. నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా సరే అనేకులకు సంతోష కారణంగా ఉండాలి అంటే మొదట నీ జీవితం కట్టబడాలి. ఎలా కట్టబడాలి? ఒక పట్టణంలాగా కట్టబడాలి. ఎప్పుడైతే నిన్ను అట్లా కడతాడో దేవుడు, అది అనేకులకు దీవెనకరంగా మారుతుంది. అట్టి కృప మీకు కలగాలని దేవుని పట్టణంగా కట్టబడుతూ అనేకులకు మీరు దీవెనకరంగా ఉంటూ బహుతరాలకు నీ స్థితి, నీతి, నీ కలిగిన ఘనత తరతరాలకు నిలిచి ఉండి కీర్తితో సాగాలని సేవకుని ఆలోచన, దేవుని ఆలోచన నీ పట్ల నెరవేర్చబడాలని మనసారా కోరుకుంటూ దీవిస్తూ
మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమాముడైన నా ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మీరు బట్టి వందనాలు. చేయబోతున్న కార్యాలను బట్టి వందనాలు. కృప కలుగునుగా. నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. మీరు మహిమ పొందండి. పిల్లలను పెద్దలను దీవించండి. పరీక్షల్లోనూ వాళ్ళ జ్ఞానం కొరకు, ఆరోగ్యం కొరకు, పసిపిల్లల భద్రత కొరకు, వేసవిలో పెద్దల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఘనంగా వివాహాలు జరగవలసిన వారికి వివాహాలు జరిగించండి. వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల్లో తోడుగా ఉంటూ సమృద్ధిని, ప్రార్థనా జీవితాన్ని, రక్షణ భాగ్యాన్ని మెండుగా కలుగు చేసి దీవించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.